వెల్కమ్ టు టీవీ3. నేను ప్రకాష్. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని టీఆర్ఎస్ పార్టీ జియాగూడ డివిజన్ అభ్యర్థి ఇంద్రకృష్ణ ఓటర్లను కోరారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం డివిజన్లోని బస్తీలు, కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. మజ్లిస్ ను ఓడించే సత్తా ఒక కాంగ్రెస్ పార్టీకే ఉందని మెహదీపట్నం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెంగా మహేష్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మెహదీపట్నం డివిజన్ లోని బస్తీలు, కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నమస్కారం, నా పేరు మహేష్. మెహదీపట్నం డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా జిహెచ్ఎంసీ ఎలక్షన్ బరిలో నేను నిల్చున్నాను. కాంగ్రెస్ అధిష్టానం నన్ను గుర్తించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. మా మెహదీపట్నం డివిజన్లో సమస్యలు డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్, రోడ్స్ చాలా సమస్యలు ఉన్నాయి. నెలల తరబడి కంప్లైంట్ చేసినా అవి పరిశీలించారు. ఇంకా వాటర్ సమస్య, లాక్డౌన్లో సమస్యలు చాలా ఉండే. ఏ ప్రభుత్వం కూడా వచ్చి చూడలేదు. టీఆర్ఎస్ వాళ్ళు కానీ, ఎంఐఎం వాళ్ళు రూలింగ్ పార్టీ ఉన్నా కానీ. రోజు మేము లాక్డౌన్లో వెజిటేబుల్స్ పంచడం జరిగింది, గ్రాసరీ ఐటమ్స్ పంచడం జరిగింది. అదేవిధంగా శానిటైజేషన్ చేయడం, ఫాగింగ్ చేయడం, అటువంటి చాలా కార్యక్రమాలు 6 నెలల పాటు కాన్స్టిట్యున్సీలో ఏదో డివిజన్లో కంపల్సరీ ఫిరోజ్ ఖాన్ చేయించడం జరిగింది. ఇంకా ఈ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ వచ్చినాయి. అది వెంటనే దాని తర్వాత ఈ ఫ్లడ్స్ వల్ల చాలా నష్టపోయిన బీద ప్రజలకి, ఏమాత్రం నష్టపోయిన ప్రజలకు నిజంగా ఆ 10,000 ఫండ్ దొరకలేదు. అది ఎవరో టీఆర్ఎస్ పార్టీ అభిమానులకు, ఎంఐఎం పార్టీ అభిమానులకు వాళ్ళకే దొరకడం జరిగింది. ఏ ఒక్కరిద్దరికో దొరికితే మిగతా వాళ్ళు లేకపోతే వాళ్ళ ఇంటోళ్లకు ఇప్పించుకోవడం జరిగింది. అది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని గుట్ట పైన ఉన్న ఇళ్ళకు కూడా. అదే నిజంగా బిల్డింగ్ ఉండి వాళ్ళు ఇంట్లో నీళ్ళు వస్తే వాడు బాధితుడు కాదు. నీకు బిల్డింగ్ ఉన్నది ఇవ్వలేను అని అంటున్నారు. అక్కడ గుట్టపైన బిల్డింగ్ ఉంటే ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లో ఇచ్చారు. ఇక్కడ మామూలుగా డౌన్లో ఉన్న ఇంట్లో ఇల్లు నిండిపోయి వాళ్ళ అన్ని నష్టపరిహారం జరిగింది. వాళ్ళకేమో ఇవ్వలేదు. అది ఇవ్వనందుకు కూడా మా నాంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ గారు ఎన్నో ప్రొటెస్ట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. అతను చేయడం వల్లనే మీ సేవకు అనుసంధానం చేయడం జరిగింది. మీ సేవ చేసినా కూడా 2 రోజులు వాళ్ళు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని 2 రోజులు ఇవ్వడం జరిగింది. దాన్ని మళ్ళా నోటిఫికేషన్ వచ్చిందని అది ఆపేయడం జరిగింది. ఎలక్షన్ తర్వాత ఇస్తామంటున్నారు. అది ఎంతవరకు ఇస్తారో ఇయ్యారో చూడాలి. ఇంకోటి ఏంటంటే ఎంఐఎంకి మాకి పోటీ ఉన్నది. ఇక్కడ ఎంఐఎం వాళ్ళు ఏమో ఎప్పుడు ఓటర్ లిస్ట్ పైనే దృష్టి పెట్టి ఎలక్షన్ టైంలోనే వాళ్ళు వస్తారు ప్రజల్లో.
5 ఏళ్ల పాటు వాళ్ళు కనిపించరు. ఆ మాజీ హుస్సేన్ బీహార్ అంటాడు, మహారాష్ట్ర అంటాడు, అక్కడ పోతాడు. వాళ్ళు ఏమన్నా రూలింగ్ చేసే పార్టీ కాదు. చీల్చడానికే, కాంగ్రెస్ని చీల్చడానికే వాళ్ళు బీజేపీతో అలయన్స్ పెట్టుకొని పోయి కాంటెస్ట్ చేయడం జరుగుతున్నది. వాళ్ళు కాంటెస్ట్ చేస్తున్న స్థలాలు ఎటువంటి అంటే నిజానికి వాళ్ళకు ఎంఐఎం ముస్లిం మీద ప్రేమ ఉంటే వాళ్ళు పోయి నిలబడింది కూడా ముస్లిమ్స్ పైనే. ఇక్కడనేమో డిలీషన్, ఏ బూత్లో ఎక్కువ ఓట్స్ కాంగ్రెస్కి వచ్చినాయి అని చూస్తే అక్కడ కూడా వాళ్ళు కాంగ్రెస్ అభిమాన ముస్లిమ్స్ ఓట్స్ కూడా తొలగించడం జరుగుతున్నది. ఇది పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం. మా ఫిరోజ్ ఖాన్ గారు ఇది 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి నాంపల్లి కాన్స్టిట్యున్సీలో బోకస్ ఓట్లు ఎన్నో పరిశీలించి 70,000 నుంచి 90,000 వరకు ఆయన ఎన్నోసార్లు జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ ఎలక్షన్ కమిషనర్ కానీ దృష్టికి తీసుకెళ్లారు. అవి వాళ్ళు ఎప్పుడు తీసుకెళ్ళినా కానీ చేసామంటున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చేసింది కదా, ఇప్పుడైతే ఏం చేయలేమని అంటున్నారు. ఇది ముందుగానన్నా పరిశీలించి దానిపైన దృష్టి సారించాలని కోరుతూ ఇట్లు జై హింద్, జై కాంగ్రెస్. హైదరాబాద్ కార్వాన్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముత్యాల భాస్కర్ ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్తూ ప్రజల మద్దతును కూడగడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానంటూ హామీనిస్తున్నారు. గురువారం బస్తీల్లో కాలనీల్లో తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా విలువైన కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాము. బడేటి చంద్రపాల్ గౌడ్, మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ మారుతి రియల్ ఎస్టేట్స్, సుష్మా థియేటర్ దగ్గర, వనస్థలిపురం, హైదరాబాద్. సెల్ నంబర్ 9030041955. హైదరాబాద్. రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూములు, ఇండ్లు, ఫ్లాట్స్ అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి. ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను అరికట్టాలని సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు డి కిషన్ అన్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రంగారెడ్డి జిల్లా తుర్కయంజల్ చౌరస్తాలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగడతామని హెచ్చరించారు. నాయకులు కె అరుణ్ కుమార్, శంకరయ్య, పోటెల్ శ్రీను, తులసిగారి నరసింహ, గాలయ్య పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నగేష్, మురళి, జంగయ్య, మురళీమోహన్, వసురయ్య, రామకృష్ణ, శంకర్, నరేష్, నాగమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. రోజు పనిచేస్తున్నటువంటి సాధారణ కార్మికుడు, అది ప్రైవేట్ కంపెనీలో పనిచేయని, అసంఘటిత రంగంలో భవన నిర్మాణంలో పనిచేయని, మొత్తం సంఘటితంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఇట్లాంటి కార్మికులైనా సరే ఒక రోజుకు ప్రతి కార్మికుడికి 600 రూపాయలు ఉంటే తప్పితే ఆ కుటుంబం గడవదు అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి, లేబర్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నాయి. మరి ఇలా మన మున్సిపల్ కార్మికులకు జీతం ఎంత వస్తుంది? 12,000 వస్తుంది. ఆ 12,000లో ఈఎస్ఐ, పిఎఫ్ కట్టినాను 10,350 రూపాయలు వస్తూ ఉంది. మరి మన కుటుంబం ఎంత గడుస్తుంది? మన కుటుంబం 10,000 రూపాయలతో ఏ రకంగా గడుస్తుందని చెప్పేసి మనం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కార్మికులపై కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మికుల ఐక్యత, కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు కౌన్సిలర్ కరాడి శ్రీలత అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మరమ్మతులు చేయించారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజల్ మున్సిపల్ పరిధిలోని ఉమార్ ఖాన్ గూడ, సంగీనగర్ ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లను బాగు చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దెబ్బతిన్న రోడ్లలో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సానం శివశంకర్ గౌడ్, దుర్గా, తూళ్ల శివగౌడ్, గడ్డం వినోద్, సహదేవ్, తనగల మోజేష్, మధు తదితరులు పాల్గొన్నారు.